మాకు ఆయన యాక్ట్ చేసిన మైథలాజికల్ పిక్చర్స్లో రాముడిగా, కృష్ణుడిగా ఆ చిత్రాలు, మిస్ అమ్మ, గుండమ్మ కథ, అటువంటి చిత్రాలన్నీ చాలా గుర్తుండిపోయాయండి. టీనగర్లో ఇక్కడ ఇంట్లో ఉండేటప్పుడు కొంచెం దూరంలో మేము అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం. అప్పుడు పొద్దున్నే తిరుపతి నుంచి బస్సు వచ్చి ప్రేక్షకులు ఆయన్ని చూడటానికి దిగేవారు. అలా ప్రేక్షకులు వచ్చి ఆయన్ని చూడటానికి అభిమానులు వచ్చినప్పుడు నేను వెళ్ళాను. ఒకసారి వెళ్ళి ఆయనకి దండం పెట్టుకుని, కాళ్ళకి దండం పెట్టుకుంటే ఆయన ఏంటమ్మా అని అంటే, ఇలా సినిమాల్లో యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ అండి అంటే, ఇప్పుడు చదువుకో, చిన్నపిల్లవి, అప్పుడు నాకు ఒక 7-8 ఇయర్స్ ఉంటాయి. అమ్మగారికి చాలా అభిమానం ఆయన అంటే, చాలా చిత్రాలు చాలా చూస్తారు. ఆవిడే తీసుకెళ్తే అప్పుడు ఆయన అన్నారు, చదువుకోమ్మా, ఇప్పుడు చిన్నపిల్లవి, చదువుకో, తర్వాత యాక్ట్ చేద్ది కానిలే అన్నారు. తర్వాత వాళ్ళ ఓన్ ప్రొడక్షన్లో అనసూయమ్మ గారు అల్లుడు అనే చిత్రంలో చేశాను బాలకృష్ణ గారితో కలిసి. ఆ సినిమా ఫస్ట్ డే షూటింగ్ అప్పుడు రామారావు గారు రావడం జరిగింది. అప్పుడు అలాగా ఆయన అక్కడ కలిశాను. చెప్పాను, చిన్నప్పుడు కలిశానండి, ఆ తర్వాత ఇదే మిమ్మల్ని చూడటం అంటే, సరే ఆల్ ద బెస్ట్ అని ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చారు. చాలా సంతోషించారండి. తర్వాత ఒకసారి అమెరికాలో, షికాగోలో అమెరికా అల్లుడు అనే చిత్రంలో అక్కడ షూటింగ్ జరుపుకుంటున్నామండి. అప్పుడు రామారావు గారు అక్కడ ఉన్నారని తెలిసి వాసు గారి దర్శకత్వంలో ఆ సినిమా జరిగింది. అప్పుడు రామారావు గారిని ఇన్వైట్ చేశారండి ఆ షూటింగ్ అప్పుడు. ఇప్పుడు ఆయన వచ్చారు అంటే, సూర్యకాంతమ్మ గారు కూడా ఉన్నారండి ఆ చిత్రంలో. ఆయన వచ్చారండి. ఆవిడతో చాలా బాగా మాట్లాడుతూ ఉంది. అలా అక్కడ కలవడం జరిగింది, అంతేనండి. తర్వాత ఎప్పుడు కలవలేదు. షూటింగ్ అంటే ఆయన డిసిప్లిన్ గురించి, ఆయన వర్క్ అంటే వర్షిప్ అనుకునే ఆయన మార్నింగ్ 7 o'clock కాల్ షీట్ అంటే విత్ మేకప్ 6:30కే రెడీ అయిపోయి లొకేషన్కి వచ్చేసేవారట. అలాగా ఆయన గురించి మాటలు చెప్తూ ఉండేవారండి. మిస్ అమ్మ, గుండమ్మ కథ, మాయాబజార్, ఈ చిత్రాలన్నీ, సర్దార్ పాపారాయుడు చాలా ఫేవరెట్ చిత్రాలు. ఇప్పటికీ కూడా టెలివిజన్లో ఆ చిత్రం వస్తే మిస్ కాకుండా చూస్తామండి.